జై జగన్. ఈ ముండ ఎదవ ఏది మాట్లాడాలో అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది వాళ్ళ బతుకు. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బిగ్గెస్ట్ కమెడియన్, స్టార్ కమెడియన్ ఆఫ్ ద డెకేడ్, స్టార్ కమెడియన్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్. చూశారుగా వీడు ఏం మాట్లాడుతున్నాడు? ఏంట్రా వైసీపీ వాళ్ళు దరిద్రులా? దేనికిరా? దేనికి? మీకు ప్రతి దానికి ప్రశ్నిస్తున్నాము. వైసీపీ వాళ్ళు దరిద్రులా? మీరురా దరిద్రులు. దరిద్ర జాతికి మీరే అంబాసిడర్లు. ఎందుకంటే ఒక వ్యక్తి తన అభిప్రాయం, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు తన అభిప్రాయము ప్రజలతో పంచుకుంటే దాన్ని తీసుకొచ్చి ఆయన్ను ఒక కమెడియన్ లాగా చిత్రీకరించాలి, ఈ రాష్ట్ర ప్రజల్లో ఆయన్ను అబాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్న మీలాంటి యదవ ముండ వాళ్ళు కమెడియన్స్ అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి కమెడియన్ కాడరా. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని కమెడియన్ చేయాలంటే మీరు మొత్తం ఏకమై కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని కమెడియన్ కాదు కదా. ఆయన మాట్లాడే ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేరు మీ మొత్తం కలిసి వచ్చిన. అర్థం చేసుకోండి. ఎందుకు? మీ దగ్గర సమాధానం లేనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. సమాధానం లేనప్పుడే పనికిరాని మాటలు, ఎదవ మాటలు, సొల్లు మాటలు అన్నీ వస్తాయి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఆయన చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వండి. అంతేగాని ఆయన్ను కమెడియన్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారిని కమెడియన్ చేసేంత మగాడివా నువ్వు? ముండా, నువ్వేదో లాస్ట్లో మాట్లాడుతున్నావే పులివెందల ఏదో అని, కడప ఏదో అని. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక మాతృమూర్తి జన్మనిస్తే సలమరా వరే సుంట. నువ్వు వచ్చింది కూడా దాంట్లో నుంచే. గుర్తుపెట్టుకునేందుల గురించి, కడప గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా. మీకు ఇదే చెప్తున్నాం. మీరు రాయలసీమ గురించి కానీ, అలాగే కోస్తాంధ్ర గురించి కానీ, అలాగే మీకు ఏది పట్టదు, ఏది ఇష్టం ఉండదు. మీకు ఒక్క 29 గ్రామాలే గుర్తుంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారా? ఒరే ముండా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు పరిపాలనా రాజధానిని విశాఖపట్నం చేస్తాము, మంచి గ్రోత్ అవుతుందని ఎందుకు చెప్పారా? హైకోర్టు కర్నూలులోనే ఉంచుతామని ఎందుకు చెప్పారా? అమరావతిలో రాజధాని అమరావతిగా ఉంటుందని ఎందుకు చెప్పారా? కాబట్టి ఈ దేశంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలియజేయచ్చు. ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయన అభిప్రాయం తెలియజేశాడు. దానికి గౌరవించితే గౌరవి, లేకపోతే మూసుకొని గమ్ముకుండండి. మీకు ఇదే చెప్తున్నా. కడప, పులివెందల, అసలు రాయలసీమ గురించి నోరు జాగ్రత్తగా మాట్లాడాలని తెలియజేసుకుంటూ జై జగన్.